వీళ్ళందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములుగానే మేము పరిగణిస్తున్నాం యాజ్ ఆన్ టుడే. ఛార్జ్షీట్లో వాళ్ళ నేరస్తులుగా పరిగణించారా లేదా? పరిగణించకపోతే ఎస్, ఏం చేయాలి భవిష్యత్తులో? ప్రభుత్వమా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానమా భక్తుల ఇదిగో ఇన్వెస్టిగేషన్లో మీరు మిస్ అయ్యారా, ఇదిగో ఒకవైపు మీరు తప్పు చేశారు, ఇదిగో ఈ నేరం జరిగింది అంటూనే అందులో నేరస్తులుగా చేర్చలేదా, చేర్చారా? ఇవన్నింటినీ కూడా తీసుకెళ్ళాలి అనేటువంటిది కూడా చర్చ జరిగింది. అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ బికాజ్ అధికారికంగా కోర్టు దాన్ని కాగ్నిజెన్స్లో, ఎందుకంటే కోర్టు కూడా చాలాసార్లు ఇది డిఫెక్టివ్గా ఉందంటే వెనక్కు పంపించే అవకాశం ఉంది. ఇదిగో రావాల్సిన వ్యక్తుల పేర్లు రాలేదు అంటే పంపించే అవకాశం ఉంది. సో వీ వాంట్ టు వెయిట్ టిల్ ది కోర్ట్ టేక్స్ ది డాక్యుమెంట్ ఇన్ టు ది కాగ్నిజెన్స్. వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి. శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది. రెండవది, అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, వీళ్ళ మీద ఈ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవడం, సరిదిద్దడం. అతి ప్రధానమైనటువంటిది నేరస్తులుగా భావించాలి. అందులో ఆ ఛార్జ్షీట్లో ఉన్నారా లేదా చూసి ఉంటే వెరీ గుడ్, లేకపోతే ఇదిగో మీరే నేరస్తులుగా ఇక్కడ తెలిసి జరిగింది అని చెప్తున్నారు, తెలియక జరగడం లేదని చెప్పారు. 5 నెలల్లో మళ్ళీ తిరిగి అదే అధికారులు సంతకం పెట్టారని వాళ్ళు చెప్పింది, మేము ఎక్కడ పదం యాడ్ చేసింది కాదు. తెలిసి జరిగింది అన్నప్పుడు వాళ్ళు నేరంలో భాగస్వాములు అవుతారు కదా, ఈ కోణం ఎందుకు చూడలేదు అని ఎవరు అడగాలి, మనమా ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఏజీ గారిని పిలిచి కూడా అడ్వైజ్ అడగడం జరిగింది. సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం, బట్ ఇమీడియట్గా అయితే మాత్రం కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడానికి, శ్రీవారి ప్రాభవాన్ని, వైభవాన్ని